ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించినట్లు తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి. భారత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్రాల వృద్ధి రేటు గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తమిళనాడు 9.18% వృద్ధి రేటుతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ గణాంకాలు ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులను సూచిస్తున్నాయి. ఈ వార్త ఏపీ ప్రజల్లో సానుకూల ఆశాభావాన్ని కూడా కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ వృద్ధి రేటును ఎలా లెక్కించింది? దీని కారణాలేంటి? గత సంవత్సరంతో పోలిస్తే ఎలాంటి మార్పులు జరిగాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది అనే అంశాలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటును లెక్కించడానికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ డేటాను ప్రాథమిక ఆధారంగా తీసుకుంటుంది. ఈ డేటాను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సేకరిస్తుంది. జిఎస్డిపి అనేది ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువలను సూచిస్తుంది. దీనిని స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దీనివల్ల ద్రవ్యోల్బణం ప్రభావం తొలగిపోతుంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి మొదటి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ జనవరి 2025లో విడుదలయ్యాయి. అయితే ఈ గణాంకాలు రాష్ట్రాల నుంచి సేకరించిన ఆర్థిక సూచికలు, పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పాదకత, సేవల రంగం వంటి అంశాల ఆధారంగా రూపొందించినవి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారంతో పాటు కేంద్ర ఆర్థిక సర్వేలను కూడా పరిగణలోకి తీసుకుంది.